వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే ఎన్టీపీసీలో గ్రాడ్యుయేట్స్కి సంబంధించి 5,000 పోస్టులు అయితే భర్తీ అయ్యాయి. అలాగే మీకు అండర్ గ్రాడ్యుయేట్స్కి సంబంధించి అది 27 అయితే వస్తుంది నోటిఫికేషన్. మనం డిగ్రీ యొక్క నోటిఫికేషన్ అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో మీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఓపెన్ అయింది. 21 అంటే ఈ రోజు నుంచే మీరు అప్లికేషన్ ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు. వచ్చిన వాళ్ళు మీరు డైరెక్ట్గా అయితే అప్లై చేసుకోండి. రాని వాళ్ళు హౌ టు అప్లై అని కామెంట్ చేయండి. చివరి తేదీ మీకు నవంబర్ 20 వరకు అయితే మీరు అప్లై చేసుకునే అవకాశం కల్పించారు. ఈ రోజు నుంచి నవంబర్ 20 వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసి మీరు పేమెంట్ సబ్మిట్ చేయకపోతే మీకు 23 వరకు అయితే అవకాశం ఉంటుంది. ఇందులో వచ్చిన పోస్టులు చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి శాలరీ అయితే 35,000 అయితే ఉంటుంది. ఇందులో టోటల్ పోస్టులు వచ్చేసి 161 ఉన్నాయి. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి స్టేషన్ మాస్టర్. ఇందులో కూడా సేమ్ శాలరీ. దీనికి ఏజ్ వచ్చేసి 18 నుంచి 33 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి. టోటల్ వ్యాకెన్సీస్ వచ్చేసి 615 పోస్టులు ఉన్నాయి. తర్వాత ట్రైన్ మేనేజర్, ఇందులో మీకు 30,000 అయితే వస్తుంది. దీనికి కూడా అంత ఏజ్ 18 నుంచి 33 సంవత్సరాల లోపు ఉండాలి. 3,416 పోస్టులు అయితే భర్తీ చేశారు. తర్వాత మీకు జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి 30,000 దాకా శాలరీ అయితే ఉంటుంది. ఇది కూడా ఏజ్ సేమ్. ఇందులో టోటల్ పోస్టులు వచ్చేసి 921 పోస్టులు అయితే ఉంటాయి. తర్వాత మీకు సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి 30,000 శాలరీ దాకా ఉంటుంది. దీనిలో 635 పోస్టులు అయితే ఉన్నాయి. ట్రాఫిక్ అసిస్టెంట్కి సంబంధించి 25,000 శాలరీ అయితే ఉంటుంది. 59 పోస్టులు ఉన్నాయి. టోటల్గా 5,810 పోస్టులు అయితే భర్తీ చేశారు. దీనికి అప్లికేషన్ ప్రాసెస్ కేవలం ఆన్లైన్లో ద్వారా మాత్రమే అప్లై చేయాలి. అప్లై చేయడానికి సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే సరిపోతుంది. అలాగే మీకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ కల్పిస్తారు. అంటే మీకు అప్పుడు 18 నుంచి 33 కదా, ఈ 5 కలిపితే 38 వరకు మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత ఓబీసీ నాన్ క్రిమినల్ ఇయర్ వారికి 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎస్సీ ఎస్టీకి 8 years ఏజ్ రిలాక్సేషన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఓబీసీకి 6 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్ యూఆర్ అండ్ యూడబ్ల్యూఎస్కి 3 years దాకా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి ఎస్సీ ఎస్టీకి 15 years, ఫిజికల్ హ్యాండిక్యాప్ ఓబీసీకి 13 years, ఫిజికల్ హ్యాండిక్యాప్ యూఆర్ అండ్ యూడబ్ల్యూఎస్కి 10 సంవత్సరాల దాకా అయితే మీకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఈ యొక్క పోస్టులకి మీకు మినిమం గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. మినిమం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ఏ యూనివర్సిటీ వాళ్ళైనా అప్లై చేసుకునే అవకాశం అయితే ఈ రైల్వే ఎన్టీపీసీ అయితే కల్పించింది. ప్రతి ఒక్క క్యాండిడేట్కి ఎగ్జామినేషన్ ఫీజు అయితే 500 రూపీస్ ఉంటుంది. అలాగే మీరు ఫస్ట్ ఎగ్జామినేషన్ రాయగానే మీకు 400 అయితే రీఫండ్ వస్తుంది. తర్వాత ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, ఫీమేల్కి, ట్రాన్స్జెండర్కి మీకు 250 అయితే ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది. అది కూడా మీరు ఎగ్జామ్ రాసినాక మీ యొక్క పూర్తి పేజ్ రీఫండ్ అయితే అవుతుంది. మీరు అప్లై చేసేటప్పుడే అప్లైలో మీకు మీ యొక్క అకౌంట్ నెంబర్ అయితే అడుగుతుంది. మీ అకౌంట్ నెంబర్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీరు ఎగ్జామ్ రాస్తారు కదా, ఆ అకౌంట్ నెంబర్లో అయితే మీకు డబ్బులు అయితే పడతాయి రీఫండ్గా. మీకు ఇందులో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ 2 అయితే ఉంటాయి. ఫస్ట్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇందులో జనరల్ అవేర్నెస్కి 40 క్వశ్చన్స్ ఉంటాయి 40 మార్క్స్కి, మ్యాథమెటిక్స్కి 30 క్వశ్చన్స్ ఉంటాయి 30 మార్క్స్కి, అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి 30 క్వశ్చన్స్ ఉంటాయి 30 మార్క్స్కి. ఇందులో టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 90 minutes దాకా మీకు టైం అయితే ఉంటుంది. ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ ఫస్ట్ ఎగ్జామినేషన్లో మీకు టోటల్గా 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అవి కూడా 100 మార్క్స్కి. ఈ యొక్క ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ పాస్ అయిన వాళ్ళకి రెండవ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇందులో కూడా మీకు జనరల్ అవేర్నెస్కి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్కి అయితే ఉంటుంది. మ్యాథమెటిక్స్ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్కి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్కి. ఇలా టోటల్గా మీకు 90 minutes అయితే టైం ఉంటుంది. ఇందులో టోటల్ క్వశ్చన్స్ 120 అయితే ఉంటాయి. టోటల్ మార్క్స్ కూడా మీకు 120 దాకా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేసి హౌ టు అప్లై అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.